యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థి దొంకేన రాజు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తుర్కపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా మిగతా అన్ని సార్లు సర్పంచ్ గా వేరే వాళ్లకు అవకాశం లేకుండా చేస్తున్నారు. తుర్కపల్లి యువ నాయకుడిగా సర్పంచ్ గా ఈ రాజు గౌడ్ని ఒకసారి గెలిపించండి అని తెలిపారు. తుర్కపల్లి గ్రామ ప్రజలకు బాండ్ రూపంలో ఇస్తున్న హామీలు. తుర్కపల్లి ఊరిలో ఆడపిల్ల పెండ్లిలో 5,116 దుర్గమ్మ ఆలయ నిర్మాణం, గెలిచిన 15 రోజుల్లో కోతుల నిర్మూలన, కొత్త డ్రైనేజీ వ్యవస్థ, గల్లీ గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం, అశుభ కార్యక్రమములకు ట్రాక్టర్ మరియు ట్యాంకర్ సేవలు. తుర్కపల్లిలో అసలు కోతులు ఒక నెల రోజుల్లో పూర్తిగా లేకుండా హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి డెంకేన రాజు గౌడ్. వాళ్ళకి సర్పంచ్ అయితే ఇక మేము వేస్ట్ అనే బౌలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈసారి కూడా అదే మేము సర్పంచ్ అవుతామని వచ్చారు. యువకుడిని నేను ఒకరినైతే ముందుకు వచ్చిన, నాతో పాటు ఇంకిద్దరు వచ్చారు. నేనైతే 4 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా తుర్కపల్లి సర్పంచ్ కావాలని. ఎందుకు? పేదలకు సేవ చేద్దామని. రూపాయి నేను ఆశించి పిల్లలకు సర్పంచ్ చేయాలని రాలే. ఏ విధంగా అయినా తుర్కపల్లి రుణం తీసుకోవాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను తుర్కపల్లి సర్పంచ్ పోటీ చేస్తున్నా. తుర్కపల్లి మీద నాకు రూపాయి సంపాదించాలని ఆలోచన లేదు. తుర్కపల్లి సర్పంచ్ కాకుండా నేను బతకగలను. కానీ నన్ను ఒకసారి అధికారం ఇస్తే పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడానికి నాకు అధికారం వస్తుంది. మన ఊరు అభివృద్ధి చేసుకోవడానికి నాకు అధికారం వస్తుంది. మన ఊరు గుడులు కట్టించుకోవడానికి అధికారం వస్తుంది. అన్ని విధాలుగా మనం అన్ని చేసుకోగలుగుతాం. దుర్గమ్మ గుడి కట్టినప్పుడే ఎస్సీ వాళ్ళకు పోషమ్మ గుడి కూడా మంచిగా రోడ్డు మీద మంచిగా కట్టిద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ చిన్న గుడితోటి వాళ్ళ దేవతను పెట్టుకోని పరిస్థితిలో ఉన్నది. బోనాల పండుగ అయితే రోడ్డు కాపీ ఇబ్బంది అవుతుంది. మనం పండుగ చేసినప్పుడల్లా ఆ దుర్గమ్మ గుడి కట్టినప్పుడు పోషమ్మ ఎస్సీ వాళ్ళ పోషమ్మ గుడి కూడా నేను కట్టిస్తా. నా సొంత డబ్బులతో కట్టిస్తా. నేను ఒక్కసారి ఆలోచించడమ్మలారా, నేను ఎప్పుడైనా పేదల కోసం కొట్లాడినా కానీ నా కోసం ₹1 ఎప్పుడు ఆశించలే. అభివృద్ధి కోసమే నేను కొట్లాడుతున్నా. నాకు ఒక్కసారి అవకాశం ఏంటి? నాకు అవకాశం ఇస్తే 100% తుర్కపల్లి అభివృద్ధిలో ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు తీసుకునే విధంగా తుర్కపల్లిని అభివృద్ధి చేసి చూపిస్తా. నాకు తెలిసిన అందరితో మాట్లాడి అభివృద్ధి చేసి చూపిస్తా. ఈసారి కూడా అదే 30 ఏళ్ల చరిత్ర నాయకుల్ని గెలిపించడానికో ఇక నాలాంటి వాడు ఎవడు బయటికి రాడు. ఇక నాలాంటి వాడు ఎవడు బయటకు వచ్చి పోటీ చేస్తాను ఆలోచన ఉండదు. ఎప్పుడు ఏకగ్రీవం చేసుకోవాల్సింది అదే కుటుంబాన్ని. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి కష్టపడ్డాను. నన్నే ఇంత సర్వనాశనం చేద్దామని తిప్పలు పెట్టి అన్ని విధాలుగా నా ఎంబడి పిల్లలందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అంత ఘోరమైన బెదిరించి రాజకీయం గుండాయిజం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతగా నేను తట్టుకొని నిలబడుతున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఈసారి వాళ్ళని గెలిపించడం అనుకో, నెక్స్ట్ వచ్చేవాడు ఎవడు తుర్కపల్లి సర్పంచ్ చేద్దామని ఆలోచనే రాదు. తుర్కపల్లి సర్పంచ్ చేయాలనే ఆలోచన మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎస్టీఓ వచ్చినప్పుడు తప్పితే ఇంకోసారి మేము పోటీ చేస్తాం, వాళ్ళ మీద గెలుస్తామనే ఆలోచన ఎవరికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నామినేషన్ వేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఫోన్లు చేసి ఎన్ని విధాలుగా నా గురించి భయం భ్రాంతులకు గురి చేస్తారో, ఎన్ని విధాలుగా బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారో చూడండి. నేను అట వాళ్ళ దగ్గర పోయి నాకు 10 లక్షలు ఇవ్వాలని అడిగినట. నేను 10 లక్షలు ఇవ్వాలని అడిగినట. వాళ్ళకు వణుకు పుట్టి నా మీద బదనాములు లేపి ఏదో విధంగా రాజుగారిని బదనాం చేస్తే డౌన్ అవుతాడు, డౌన్ఫాల్ అయితే మేము గెలుతామని చూస్తారు. ఎంత మీరు బదనామం చేసినా, ఏ విధంగా బదనామం చేసినా నేను డౌన్ఫాల్ అయ్యే ప్రసక్తే లేదు. తుర్కపల్లి ప్రజల కోసం నా ప్రాణం ఉన్నంత వరకు తుర్కపల్లి కోసం కొట్లాడతా. మీరు గెలిచినా కూడా నా ఒక వార్డు మెంబర్ అన్న మీ గ్రామ పంచాయతీ నుంచి మీ గల్లలు బట్టైనా సరే తుర్కపల్లి అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటా. గుడి ఎట్టి పరిస్థితుల్లో నిర్మిద్దాం. కోతులు పట్టించే బాధ్యత నాది. నేను ఆల్రెడీ బాండ్ రాసిచ్చిన మీకు. నన్ను గెలిపియండి. 15 రోజుల్లోపు తుర్కపల్లి ఒక్క కోతున్నా నా గల్ల బట్టి మాట్లాడురి. నెల రోజుల్లో కోతులు లేవు. నెల రోజుల్లో ఒక్క కోతున్నా కూడా నేను గెలిచిన మరుక్షణం, నెల రోజుల్లో ఒక్క కోతి ఉన్నా కూడా నేను రాజీనామా చేసిపోతా అని చెప్పి మీ అందరికీ బాండ్ రూపంలో రాసి ప్రతి ఒక్క ఇంటికి నేను బాండ్లు పంచిన. ఒక్కసారి ఆశీర్వదించండి. తుర్కపల్లి ప్రజలారా, తమ్ముడిని గెలిపించుకోండి, మీ అన్నని గెలిపించుకోండి, మీ తమ్ముడిని గెలిపించుకోండి, మీ కొడుకుని గెలిపించుకోండి. నేను గెలిస్తే వెంకయ్య రాజు గెలిచినట్టు కాదు. నేను నిలబడ్డది మీకోసం. మీ తమ్ముడు నిలబడ్డారు, మీ కొడుకు నిలబడ్డారు, మీ మనమని నిలబడ్డారు. మీరే గెలిచినట్టు, నేను గెలిచినట్టు కాదు. నేను గెలిస్తే డొంకెన్ రాజు గెలిచినట్టు కాదమ్మా, తుర్కపల్లి ప్రజలు గెలిచినట్టు. ఒక్కసారి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నేను మీ డొంకెన్ రాజు గౌడ్, తుర్కపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మొన్న నామినేషన్ రోజు ఇచ్చిన హామీలు బాండ్ రూపంలో మీకు తుర్కపల్లి ప్రజలకు చూపిస్తున్నాను. హామీ ఇవ్వడానికి బాండ్ రూపంలో మీకు హామీ ఇస్తున్నాను. నేను సర్పంచ్ గెలిచిన నెక్స్ట్ డే నుండి తుర్కపల్లిలో జరిగే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి
5,116 రూపాయలు ఇస్తాను. దుర్గమ్మ ఆలయ నిర్మాణం, మిగతా ఆలయాల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇదివరకు ఉన్న డ్రైనేజీని బాగు చేసుకోవడం, కోతుల నిర్మూలన 15 రోజుల్లోపు కోతుల నిర్మూలిస్తా. మళ్ళీ గల్లీ గల్లీ సీసీ రోడ్ నిర్మిస్తా. అశుభ కార్యాలకి మన దగ్గర ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఏదైనా అశుభం జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాక్టర్ అండ్ ట్యాంకర్ పంపిస్తాను. కులమత భేదం లేకుండా అన్ని పండగలకి అన్ని విధాలుగా సహకరిస్తాను. ముఖ్యమైన విషయం, నేను గెలిచాక నెల రోజుల్లోపు కోతులు పట్టియకుంటే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నా. ఒకటే ఫస్ట్ నెలలనే 3 పనులు వరుసగా చేస్తా. ఫస్ట్ నేను గెలిచిన వారం రోజుల్లో కోతులు ఒక్క కోతి కూడా తుర్కపల్లి ఉండకుండా చూస్తా. ఒక్క కోతి కూడా తుర్కపల్లి ఉండని. నేను ఉన్న 5 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒకసారి కోతులను పట్టించి తుర్కపల్లిలో నేనున్న రోజు కోతి కండా కూడా చేస్తాను. కోతి వచ్చిందంటే